4 దశాబ్దాలుగా దేశంలో ఆయుధాలతో రాజ్యాధికారాన్ని భయపెట్టిన మావోయిజం ప్రస్తుతం అస్త్ర సన్యాసం చేసి లొంగుబాట పట్టింది. పార్టీని ముందుండి నడిపిన సీనియర్లు ఒక్కరొక్కరుగా లొంగుబాట పడుతూ జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు. తాజాగా సిపిఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సెంటర్ మిలిటరీ కమిషన్ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అధికారికంగా పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలో ఈ మేరకు మల్లోజులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలు అప్పగించారు. మల్లోజుల ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమ ఆయుధాలను మల్లోజుల అందించారు. దాదాపు 6 కోట్ల రివార్డ్ మల్లోజులపై ఉండడంతో ఈ రివార్డును ఆయనకు సీఎం ఫడ్నవీస్ అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ గా ఈ మల్లోజుల ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు విడుదల చేస్తూ ఉన్నారు. పార్టీలో జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని చెప్తూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పోలిట్ బ్యూరో నుంచి తప్పుకున్నారు. మల్లోజుల వేణుగోపాలరావుపై 100కు పైగా కేసులున్నాయి. నిన్న 60 మంది సహచర మావోయిస్టులతో కలిసి మల్లోజుల లొంగిపోయిన విషయం తెలిసిందే. తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మల దంపతులకు మల్లోజుల వేణుగోపాలరావు 3వ సంతానంగా జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే మల్లోజుల పోరాట స్ఫూర్తిని అలపరుచుకున్నారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత తన అన్న పిలుపు మేరకు మావోయిస్ట్ ఉద్యమంలో ప్రవేశించారు. పార్టీలో ఆయనను అభయ్, సోను, భూపతి, వివేక పేర్లతో పిలిచేవారు.